హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియో ఏంటంటే, మీరు థంబ్‌నెయిల్ చూసే వచ్చారు కదా, చిక్‌పేట్‌లో షాపింగ్ అన్నమాట. చిక్‌పేట్‌లో షాపింగ్ ఎలా ఉంటుందని అయితే నేను ఈరోజు చూపిస్తాను, చూడండి. అండ్ నేను మా ఫ్రెండ్ అయితే చిక్‌పేట్‌కి వెళ్తున్నాము. ఇది మార్నింగ్ టైమ్ 10:30కి అలా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. మేమైతే ఆటోలో వెళ్తున్నాము. మా హస్బెండ్ వాళ్ళైతే చిక్‌పేట్‌కా మేమైతే రామని అయితే చెప్పారు. మా హస్బెండ్ కానీ మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ కానీ రారనమాట. ఎప్పుడు మేమే వెళ్తాము. వాళ్ళకి అక్కడ చిక్‌పేట్‌కి రావాలంటే అస్సలు వాళ్ళు ఒప్పుకోరు. మేము రాము, మీరే పోండి అని అంటారు. మేమైతే ఆటోకైతే వెళ్తున్నాము. ఇంకా ఇంటి దగ్గరే బుక్ చేసుకున్నాము ఆటోకైతే వెళ్తున్నాము. ఆ ఆటో కలర్ అలా ఉండడంతో యెల్లో కలర్‌లో ఉంది పైన. అందుకు యెల్లో కలర్‌లో కనిపిస్తుంది వీడియో. ఇక ట్రాఫిక్ అయితే ఆ రోజు సాటర్డే అనమాట మేము బయలుదేరింది. ట్రాఫిక్ అయితే ఫుల్‌గా ఉంది. ఎంత ట్రాఫిక్ ఉందంటే అసలు వామ్మో అన్నట్టు ఉంది. ట్రాఫిక్ అయితే సాటర్డే, సండే గానీ ఫుల్ ఉంటుంది. ఏమంటే ఇంకా మాకు ఆ డేసే కదా కుదిరేదనైతే మేము బయలుదేరాము. అండ్ ఫైనల్‌గా చిక్‌పేట్‌కి అయితే చేరుకున్నాము. ఇక దారిలో అయితే హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. మా ఫ్రెండ్ అయితే హ్యాండ్ బ్యాగ్ తీసుకోవాలని అయితే చూస్తుంది. ఇక కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటుంది తను. ఏది బాగుందని నన్ను అడుగుతుంది. నేను చెప్తున్నా బాగుందిలే అనేసి. ఇంకా హ్యాండ్ బ్యాగ్ తీసుకొని అయితే బయలుదేరాము. ఇక్కడైతే ఫుల్ చూడండి ఎంత రద్దీగా ఉందంటే ఏరియా. అసలు చాలా రష్ ఉంది ఆ రోజు. సాటర్డే, సండే కదా, ఇక అందరికీ ఆ రోజే కదా కుదిరేది. అందుకనేసి అందరూ ఆ రోజే షాపింగ్‌కొస్తారు. ఇంగ మనం కూడా ఆ రోజే వెళ్ళామనమాట. అండ్ నేను ఇంకా కొంచెం వీడియో తీయలేకపోయాను. ఎందుకంటే ఫుల్ రష్‌గా ఉంది గదా, అందుకనేసి నేను తీయలేకపోయినాను. ఇంకా ఆఫ్టర్‌నూన్ అయిందనమాట. మన కడుపులు కొంచెం ఖాళీ అయిపోయాయి. అందుకనేసి శాండ్విచ్ తిందామనైతే ఇక్కడ ఆగామనమాట. శాండ్విచ్ తీసుకుంటున్నాము. ఆర్డర్ చేశామనమాట. టేస్ట్ అయితే ఎలా ఉంటుందో తెలీదు. చూడాలి మరి తిన్న తర్వాత. ఆఫ్టర్‌నూన్‌కంతా మేము కొంచెం షాపింగ్ అయితే చేసేసాము ఇంకా. ఏదైనా తిని ఇంకా షాపింగ్ చేయొచ్చు కదా అనైతే తినడానికొచ్చాము. ఇక్కడ మధ్యలో అయితే ఫుల్ అంటే ఫుల్‌గా వర్షం పడింది. అందరూ ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారనమాట. షాప్స్‌లోకి వెళ్ళిపోయామనమాట. మేము కూడా ఇక్కడ సైడ్‌కున్నాము. వర్షం అయితే దాదాపుగా ఒక 1 అవర్ దాకా అయితే వచ్చింది. మేము అక్కడే స్ట్రక్ అయిపోయాము. ఇక ఫుల్ ఆకలిగా ఉంది. వర్షం అయితే ఫుల్‌గా పడుతుంది. ఇక శాండ్విచ్ అయితే ఇంకా రెడీ అవ్వలేదనమాట. దానికోసమని వెయిట్ చేస్తున్నాను. ఇక మాకంటే ముందు ఆర్డర్ ఇచ్చింటారు కదా, వాళ్ళదైతే రెడీ అయిపోయింది. మాది ఇంకా రెడీ అవ్వలేదు. మాకేమో ఫుల్ ఆకలవుతుంది. ఇక్కడ టిఫిన్స్ అలాగే లంచ్ కూడా చేయొచ్చు గానీ అంత టేస్టీగా ఉండదు. ఒకసారి మేము ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు లంచ్ ఆర్డర్ పెట్టుకొని, భోజనం ఆర్డర్ పెట్టుకొని తిన్నామనమాట. కానీ అంత టేస్టీగా సాటిస్ఫై అవ్వలేదు. దాని బదులు ఇలా తినడమే కొంచెం సాటిస్ఫై అవుతాం కదా అనేసి శాండ్విచ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము ఇంకా. ఫుల్‌గా వర్షం పడుతుంది గదా, ఇక్కడికి రండి మేడం అంటే అక్కడికి వెళ్ళి ఉన్నాననమాట. పైన అంబ్రెల్లా టైప్ లాగా ఉంది గదా, అక్కడ కొంచెం వర్షం పడట్లేదు. అందుకనేసి అక్కడికి రండి అని అంటే అక్కడికెళ్ళాను. It helps the speaker lead his audience into the scene he describes by creating an imaginary picture. Usually, it's something that moves. ఇక మాదైతే వచ్చేసింది. తీసుకొనైతే వస్తున్నాను మా ఫ్రెండ్‌కి ఇవ్వడానికి. ఇంకొకటైతే రెడీ అవుతుంది. చూడండి ఎలా ఉందో. పైనైతే చూసేకి బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ సాటిస్ఫై వచ్చేలాగుంది. నాకు ఈ జర్నీ ముందే పడదు, షాపింగ్ చేయలేను. చిక్‌పేట్‌కి వెళ్ళిన వీడియో నేను అక్కడి దాకే తీశానండి. ఇది ఇక నెక్స్ట్ డే వీడియో అనమాట. నెక్స్ట్ డే అంటే కూడా నెక్స్ట్ డే కాదు, ఒక 1 వీక్‌కి తీసిన వీడియో అనమాట. నేను చిక్‌పేట్‌కి వెళ్ళి ఏం తీసుకొని వచ్చానో అయితే మీతో షేర్ చేసుకోవాలి కదా, అందుకోసమని నేను మళ్ళీ వీడియో తీశాను.
అండ్ ఇక్కడ ఈ బ్యాగ్ ఎందుకు చూపిస్తున్నానంటే షాప్ అతను చాలా బాగా షాపింగ్ చేసావమ్మా నువ్వు చాలా బాగానే బడ్జెట్ పెట్టావు అనేసి నాకు ఈ బ్యాగ్ అయితే నాకు ఇంకా మా ఫ్రెండ్కి అయితే ఒక్కొక్కటి అయితే ఇచ్చారు ఈ బ్యాగ్ ఫ్రీగా. బట్ అవి డ్రెస్సెస్ అన్నీ పెట్టుకోవడానికి అనేసి ఆ బ్యాగ్ అయితే ఫ్రీగా ఇచ్చారు. ఇక నా డ్రెస్ కలెక్షన్ అయితే నేను చూపిస్తాను చూడండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి ఏ డ్రెస్ బాగుందనేసి. గ్రీన్ డ్రెస్ గోరింటాక్ కలర్ అంటారు కదా, సేమ్ ఇది గోరింటాక్ కలర్ వచ్చేసింది చూడండి. ఇది టాప్, అలాగే ఇది బాటమ్ మెరూన్ రెడ్ కలర్లో వచ్చింది. అలాగే ఇది దుపట్టా చూడండి. మెరూన్ రెడ్ చున్నీ. నాకైతే చాలా బాగా నచ్చింది డ్రెస్ అయితే. మీరు ఎలా ఉందో, మీకు ఎలా నచ్చిందో లేదో కామెంట్ అయితే చేయండి. నచ్చితే కామెంట్ చేయండి, నచ్చలేదంటే కూడా కామెంట్ చేయండి. నా సెలెక్షన్ నాకు తెలియాలి కదా, బాగుందని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఇంకొక డ్రెస్. ఇప్పుడు ఇందాక చూపించిన డ్రెస్ అయితే 1500 పడింది. 2 లెగ్గిన్స్ అనమాట. 2 లెగ్గిన్స్ ఇవి కూడా ఒక్కొక్కటి వచ్చేసి 300. క్లాత్ బాగుంది, క్లాత్ చాలా బాగుంది. ఇదైతే టాప్, ఓన్లీ టాప్ అనమాట. ఇది 750 పడింది కాస్ట్. మీరు కూడా కామెంట్ చేయండి దీని కాస్ట్ 750 సరిపోతుందా లేదైతే కామెంట్ చేయండి. అలాగే ఏ టాప్ నచ్చింది, ఏ డ్రెస్ నచ్చింది అది కూడా కామెంట్ చేయండి. చూడండి టోటల్ డ్రెస్ అయితే ఇలా, నాకు క్లియర్గా చూపించడం రావట్లేదు. ఇది అనమాట టాప్. ఇది వచ్చేసి సెట్, టాప్ అండ్ బాటమ్ ఉంటుంది అంతే, దుపట్టా అయితే రాదు. సెట్ అనమాట ఇది. దీని టాప్ ఇలా ఉంటుంది. ఇది నేవీ బ్లూ కూడా కాదు, కలర్ మీరే చూడండి. చాలా బాగుంది ఈ టాప్ కూడా. ఇది వచ్చేసి 950 పడింది టాప్ అండ్ బాటమ్. క్లాత్ అయితే ఎక్సలెంట్ అండి. మనం చిక్పేట్ కూడా వెళ్తాం కదా, అక్కడ కూడా బార్గింగ్ చేయాలి, లేదంటే మనల్ని మోసం చేసేస్తారు. నేనైతే మోసపోలేదనుకుంటున్నాను, చాలా బాగానే బార్గింగ్ చేశాను అనుకుంటున్నాను. ఎంత చెప్పారు కాస్ట్ గుర్తులేదు నాకు. ఇది తర్వాత చాలా డేస్ తర్వాత తీసిన వీడియో అనమాట, మీతో షేర్ చేసుకుందామని నేను వీడియో తీస్తున్నాను. ఇది కూడా చాలా బాగుంది. అలాగే ఇది బాటమ్, దీని బాటమ్ అనమాట. క్లాత్ అయితే ఎక్సలెంట్. మీకు ఏ డ్రెస్ నచ్చిందో అయితే నాకు కామెంట్ పెట్టండి. నా సెలెక్షన్ ఎలా ఉంది తెలుసుకోవాలి కదా నేను కూడా. ఇది కూడా సెట్ అనమాట, దుప్పట్టా ఒక్కటి రాలేదు. ఇది బ్లాక్ టాప్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. బ్లాక్ టాప్ అలాగే బాటమ్. ఇది క్లాత్ అయితే ఎక్సలెంట్. ఇంకా క్లాత్కి అసలు పేరు పెట్టేయట్లేదు, నాకు క్లాత్ బాగా నచ్చింది. కాలర్ నెక్ అనమాట, ఇది కొంచెం కాలర్ నెక్కే, చాలా బాగుంది ఇది కూడా. ఓకే అండి, ఇంకా ఆ రోజు ఇది బర్త్డే డ్రెస్ అనమాట, చూశారు కదా. ఆ రోజు ఈ డ్రెస్కి అయితే చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఈ డ్రెస్ కూడా నేను చిక్పేట్లో తెచ్చుకున్నాను అనమాట. ఇది మీరు చూసారు, బర్త్డే రోజు వేసుకున్నాను నేను. ఇది కూడా 1500 అలా పడింది. దీనికి కాంప్లిమెంట్స్ చాలా వచ్చాయి, చాలా బాగుందని చెప్పారు కదా, అందుకోసమని నేను అన్ని డ్రెస్సెస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను.
ఇది యెల్లో మ్యాంగో కలర్ అనమాట. దుప్పట్ట అయితే ఈ కలర్ ఇలా వచ్చింది. అలాగే ఇది బాటమ్. అలాగే దుప్పట్ట. చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. అందుకనేసి నేను చిక్‌పేట్‌లో చేసిన షాపింగ్ మొత్తం మీతో షేర్ చేసుకోవాలనైతే నేను ఈ వీడియో తీస్తున్నాను. ఇందులో మీకు ఏ డ్రెసెస్ అయితే నచ్చాయి, అలాగే నా బడ్జెట్ నేను పెట్టిన కాస్ట్ రీజనబులేనా అదైతే కామెంట్ చేయండి. అందులో మీకు ఏ డ్రెస్ నచ్చింది అది కూడా కామెంట్ చేయండి. నా సెలక్షన్ నేను తెలుసుకోవాలని ఉంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అయితే చేయండి. చాలా వరకు లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే కదా ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే బడ్జెట్ అని చెప్పాను కదా! టోటల్ బడ్జెట్ అయితే నేను ఆ రోజు ఇంకా ఏదో తీసుకున్నాను. నాకు అవన్నీ యూజ్ చేసేసాననమాట. టోటల్ బడ్జెట్ అయితే నాకు 7,500 అయ్యింది. టోటల్‌గా 8,000 అనుకోండి చార్జెస్‌తో సహా. 8,000 పెట్టాను. ఇంకా నేను కొన్నైతే యూజ్ చేశాను. ఒక 2 డ్రెసెస్ ఏమో అయితే యూజ్ చేశాను. టోటల్ బడ్జెట్ అయితే నాకు 8,000 అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా డ్రెస్ కలెక్షన్ ఎలా ఉంది, నా సెలక్షన్ ఎలా ఉంది అయితే కామెంట్ అయితే చేయడం మర్చిపోద్దు.